హాయ్, హలో, నమస్తే. సో, ప్రీవియస్ వీడియోలో నేను థర్డ్ డే గురించి చెప్పడం జరిగింది. థర్డ్ డే గురించి మా ఫ్రెండ్‌కు థర్డ్ డే యొక్క అనుభవం ఏ విధంగా వచ్చింది, అది నాకు ఎలా హెల్ప్ అయింది అనేది చెప్పడం జరిగింది. సో, నిజంగా కూడా ఈ యొక్క నా లైఫ్ జర్నీలో, ఈ స్పిరిచువల్ జర్నీలో, ఈ ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు పెద్ద క్వెషన్ మార్క్స్‌గా ఉన్నాయి ఇవన్నీ కూడా. థర్డ్ డే, యాస్ట్రల్ ట్రావెల్, ఈ యొక్క ఆరా అనేది, ఈ చక్రాస్ అనేవి, ఇవన్నీ కూడా ఈ శక్తి అనేది ఫ్లో అవ్వడము, ఇవన్నీ కూడా నాకు ఒక వింతగా అనిపించింది ఫస్ట్ టైం చదివినప్పుడు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా నాకు రాలేదు, కానీ ఎంతోమందికి ఈ ధ్యానాన్ని నేర్పించే క్రమంలో చాలామంది చూసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా నాకు జరిగింది. ఎందుకోసం జరిగినాయి అంటే, సో ఇక్కడ నేను నేను నిన్నటి నుంచి చెప్తున్నాను, మైండ్ పవర్ ప్రకారం మనము ఏదైతే అనుకుంటామో, ఏదైతే మనకు కావాలని ఎక్కువగా వాంఛ ఉంటుందో, తీవ్రమైన వాంఛ, తీవ్రమైన తపన, తీవ్రమైన కోరిక, పట్టుదల ఉంటుందో, ఆ విషయాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎంతోమంది అద్భుతంగా ఎవరికి ఏదైతే ధ్యాస ఉంటుందో, ఆ ధ్యాస దేనిపై పెడతారో దానికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది. మీ గురియే గురువుడు, మీ గురియే గురువు. సో మీరు దేనిపైతే ధ్యాస పెడతారో అది విషయాలన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ మనకు ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనం అందరం కూడా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఫోకస్ చేయం కాబట్టి మనకు ఆ లోతైన విషయాలు అర్థం కావు. సో నాకు చిన్నప్పటి నుంచే దానిపైన అవగాహన ఎక్కువగా ఉంది, దానిపైన తపన ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఇదే విధంగా యాక్చువల్గా ఈ థర్డ్ డే అనేది మెయిన్గా ఒకటి నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నా అనుభవం ప్రకారం, కంక్లూజన్ ఏం లేదు, నా అనుభవం చెప్తున్నాను. ఈ థర్డ్ డే అనేది చాలామందికి చాలా తక్కువ సమయంలో ధ్యానం చేసిన, అతి తక్కువ సమయంలో, కొంతమందికి టైం పట్టవచ్చు, కొంతమంది టైం పట్టకపోవచ్చు. చిన్నపిల్లలకి చాలా తొందరగా యాక్టివేట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మూఢనమ్మకాలు ఉండవు కాబట్టి, ఎలాంటి బ్రెయిన్ ప్యాటర్న్స్ అన్నీ సరైన విధంగా వైట్ పేపర్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్రెయిన్ చాలా తొందరగా అద్భుతాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు చాలా తొందరగా కనెక్ట్ అయిపోతారు వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్కి. చాలా విషయాలు చాలా లోతుగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఏ లాజిక్ అనేది వాళ్ళకు ఉండదు. సో పెద్దవాళ్ళకి టైం పడుతుంది కాబట్టి ఈ థర్డ్ డే అనేది ఒకరొకరికి ఒక విధంగా ఉంటుంది, అందరికీ ఒకే విధంగా ఉండదు. ఈ ఎక్స్ట్రా సెన్సేషన్ పవర్స్ అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాల యొక్క సెన్సెస్ అనేవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. థర్డ్ డే అంటే మన యొక్క ఎక్స్ట్రా సెన్సిటివ్గా మనము గుర్తించడం, ఎక్స్ట్రా సెన్స్తో మనము సెన్స్ చేయగలగడము, అనుభూతి చెందగలగడము, ఆ ఫీల్ని తెచ్చుకోగలగడము, ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడము. అది చూపు ద్వారా, కంటి ద్వారా అనుకోవచ్చు, వినికిడి ద్వారా అనుకోవచ్చు. ధ్యానంలో కూర్చుంటే మీకు సౌండ్లు వస్తూ ఉంటాయి. ఈ శంఖనాదం వచ్చేది నాకు ధ్యానంలో కూర్చుంటే, ఓంకార శబ్దం, అది ఒక శంకులాగా శబ్దం వచ్చేది. నా లోపల వచ్చేది, బయట కాదు. సో అట్లా డిఫరెంట్గా ధ్యానం చేస్తూ ఉంటే వస్తాయి. లోపలనే ఒక రకమైనటువంటి సోహం సో అని అనే గాలి శబ్దం వస్తూ ఉంటుంది. అదంతా ఇన్సైడ్ జర్నీలో మనము వెళ్ళినప్పుడు చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాము. చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, చాలా విషయాలు అర్థమవుతాయి. సో మొత్తంగా ఓవరాల్గా నేను థియరిటికల్గా చదివినటువంటి విషయాల్ని ఇలా ఎంతోమందికి ధ్యానం చెప్తూ చాలా విషయాలు నేను అక్కడ నేను పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా బయట నేను ధ్యానం చేసి వాళ్ళ ద్వారా చూడడం జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా. థియరిటికల్గా బుక్స్లో చదవడం జరిగింది. సో నిజంగా కూడా యాస్ట్రల్గా చాలామంది ఆత్మలు అనేవి ఉన్నాయి అనేది కూడా నాకు కంక్లూజన్ రావడం జరిగింది. తర్వాత ఆత్మలు అనేవి మాట్లాడతాయి, అవి కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీలో అవి మాట్లాడుతూ ఉంటాయి. ఆత్మ అంటే మనకు ఈ ఫ్రీక్వెన్సీలో ఉండవు అవి, అంటే మన ఫిజికల్ డైమెన్షన్ కాదు. సో దాని డైమెన్షన్లో మనకి ఈ ధ్యానం ద్వారా మనం ట్యూనింగ్ అవుతూ ఉంటాం. ఏ విధంగా అంటే, థర్డ్ డే అంటే ఏ విధంగా ఉంటుందంటే, మనము ఇప్పుడు ఏ విధంగా టీవీలో ఒక ఛానల్ పెడతాము, మళ్ళీ ఇంకొక ఛానల్ పెడతాం, అట్లాగా మనం ట్యూన్ చేసుకుంటే ఎట్లయితే వెళ్తామో, అదే విధంగానే ఈ యొక్క థర్డ్ డేలో మీరు ఏదైతే ఫోకస్ చేస్తారో, థర్డ్ డేలో ఈ థర్డ్ డే మీద మీరు దానికి సంబంధించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అయ్యి ఆ విషయం మీకు స్పష్టమవుతుంది, అవగాహనలోకి వస్తుంది, అది మీకు వ్యక్తీకరించబడుతుంది ఆ విషయం అంతా కూడా. కాబట్టి ఇది కొంతమందికి రావచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఇప్పుడు నాకు లేదు, కానీ చాలా విషయాలు నాకు తెలుసుకున్నాను. నేను నా ఫోకస్లో ఉంది కాబట్టి నేను నాకు రాకుండా ఎంతోమంది దగ్గర నేర్చుకున్నాను, ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నాను. సో ఈ విధంగా రకరకాల సెన్సేషన్స్ అనేవి చూడడం జరిగింది.
ఇంకా గొప్ప 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 విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. నేను 'నక్షత్ర మిత్రులు' అని ఒక బుక్ చదవడం జరిగింది. సో 'నక్షత్ర మిత్రులు' బుక్‌లో అందులో ప్లెయిడియన్స్ అని చెప్పేసి వేరే నక్షత్రలోక వాసులు ఆ బుక్‌ని వేరే ఒక మహిళ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్ అనేది ఛానలింగ్ బుక్. సో ఆ బుక్‌లో మీరు కాంతి శరీరధారులు, మీరు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు. మీ బాడీ అనేది కాంతి దేహానికి సంబంధించింది. మీరు నార్మల్ వ్యక్తులు కాదు. మీరు ఉన్నత లోకాల నుంచి ఈ భూమిపైకి రావడం జరిగింది. ఈ భూమిపై మీరు మీరు దేవుడిగా విరాజిల్లడానికి, మీ దైవత్వాన్ని తెలుసుకోవడానికి, మీ ఆత్మని, మీ ఆత్మశక్తిని జాగృతం చేసుకోవడానికి ఇక్కడికి భూమిపైకి రావడం జరిగింది అని చాలా క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ బుక్‌లో నేను అప్పటి నుంచి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అంటే నిజంగా కూడా వేరే గెలాక్సీస్ నుంచి ఇక్కడికి కూడా వస్తూ ఉంటారా ఈ భూమిపైనికి అని కూడా నేను చాలా ధ్యానంలో కూర్చోబెట్టి చాలా వ్యక్తుల్ని అలాగా సంభాషణలు కూడా చేయడం జరిగింది. వేరే వేరే గ్రహాంతర వాసులతో మాట్లాడడము, తర్వాత బుద్ధుడితో ఇలాగ రకరకాల వ్యక్తులతో సంభాషణలు చేయడం జరిగింది. నిజంగా కూడా అవి రియల్ ప్రాక్టికలే. ఎందుకంటే మనకు ఈ యొక్క స్పిరిచువాలిటీ అనేది, విషయాలు అనేవి మనము లాజిక్‌కి అందని విషయాలు చాలా ఉంటాయి. అవి ఓన్లీ అనుభవం ద్వారా మాత్రమే, ఓన్లీ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే నమ్మాల్సి వస్తున్నవి. వాటికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. సో ఇలా ధ్యానంలో కూర్చోబెట్టి రకరకాల ఎక్స్పీరియన్సెస్ని నేను గ్యాదర్ చేయడం జరిగింది. సో అవన్నీ మెల్లిమెల్లిగా మీకు నెక్స్ట్ సెషన్లో మీకు చెప్తాను. సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. నిజంగా కూడా ఆత్మలు మాట్లాడతాయని నాకు డౌట్ ఉన్నది. సో అది ఒక లేడీ ద్వారా నాకు కన్ఫర్మ్ అయింది. ఒక చిన్న పాప, ఒక 7 years, మేబీ 7 to 8 years ఓల్డ్ అమ్మాయి. రియల్ స్టోరీ ఇదంతా కూడా. ఏం జరిగిందంటే వాళ్ళ మమ్మీ చనిపోతుంది క్యాన్సర్తో. అయితే నేను ధ్యానం చేయడం చాలామందికి తెలుసు, నా చుట్టుపక్కల వ్యక్తులకి. సో అప్పుడు నేను కొంతమందికి ధ్యానం చేయించేవాడిని. సో థర్డ్ ఐ, పాస్ట్ లైఫ్లో ఇట్లాంటివి జరిగేవి కొంతమందికి. సో అట్లాగా కొంతమంది తెలుసుకోవడం వల్ల అమ్మాయికి వాళ్ళ అమ్మాయి ఎవరైతే వాళ్ళ మమ్మీ చనిపోయిందో వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీకి చెప్పింది అనమాట. అమ్మతో మాట్లాడాలని కొంచెం ఎక్కువగా ఏడ్చింది. సో దానివల్ల ఏమైందంటే నన్ను పిలిపించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి నేను అమ్మాయిని ధ్యానంలో కూర్చోబెడితే వితిన్ ఒక 10 to 15 minutesలో ఏమైందంటే నిజంగా కూడా వాళ్ళ అమ్మ ఆమెకు కనిపించడం జరిగింది. ఆ అమ్మతో ఆమె సంభాషణ చేయడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ పుడతాను, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను, ఈ విధంగా అక్కడ కన్వర్జేషన్ జరిగింది. సో కన్వర్జేషన్ జరిగిన తర్వాత భూమిలాగా వాళ్ళ అమ్మ కనిపించడం జరిగింది. నేను ఇక్కడే ఉన్నాను, అది ఇదని అక్కడ వాళ్ళ వేలో వాళ్ళ సంభాషణలు అనేవి జరిగినాయి. సో అక్కడితో నాకు ఒక డౌట్ అనేది క్లియర్ అయింది. ఏంటంటే మనకి నిజంగా కూడా మనము ధ్యానంలో ఆత్మలతో మాట్లాడొచ్చు అనేది ఆ రోజు అర్థమైంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్ యూ.